చంద్రబాబు ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటించింది ఏపీసీసీ. నిన్న మొన్నటి వరకు చూసి చూడనట్లుగా వ్యవహరించినా ఇప్పుడు వాయిస్ పెంచారు. రాజధాని భూముల సేకరణ విషయంతో పాటు సంక్షేమ పథకాల విషయంలోనూ బాబు సర్కార్ను దోషిగా నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా యత్నిస్తున్నారు. టైం చూసి టీడీపీ గవర్నమెంట్ పై పోరు మొదలుపెట్టారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ప్రజా సమస్యలను గాలుకొదిలేసి మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నారంటూ అటాక్ స్టార్ట్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. మహానాడును దగానాడుగా అభివర్ణించారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజల భూములతో వ్యాపారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కోసారి ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు వస్తాయంటే చివరకు ముషరఫ్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా చంద్రబాబు రెడీగా ఉంటారని తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు రఘువీరారెడ్డి. మహానాడు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నామని ఘనంగా కొన్ని మాసాలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఓ బహిరంగ లేఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విడుదల చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకు మోసం చేయడంలో, మాట తప్పడంలో అందవేసిన చెయ్యి మహానాడు కాదు దగానాడుగా సమంజసంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మీకు ఎన్నికల్లో ఓట్లు రావడానికి కోసం ఎవరితో అయినా కూడా చివరికి ఆ ముషారఫ్ గారితో మీకు ఓట్లు వచ్చేట్లుంటే వాళ్లతో కూడా చేతులు కలపడానికి వెనక్కి తగ్గేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి కూడా మీరు ఈ రోజు మాట్లాడుకోవాలి. ఇక ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఏమైందని ప్రశ్నించారు పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ. సెంట్రల్ గవర్నమెంట్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాత్రం విఫలమైందంటూ విమర్శల వర్షం కురిపించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. దానికి తీర్మానం పెట్టండి, కాల నిర్ణయాన్ని ప్రకటించండి, నిర్దిష్ట సమయంలో కార్యక్రమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేయండి. మీ మిత్రపక్షాన్ని చేయకపోతే మీ తాలూకా నిర్ణయం ఏంటనేది ప్రకటించండి, ప్రజాపక్షాన్ని నిలబడండి. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మహానాడు మూడ్ లో నేతలు ఫుల్ ఖుషిగా ఉన్న టైంలో అటాక్ స్టార్ట్ చేసి అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సంబరాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.